జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు అందిన వార్త మీకు తెలుసు, సినీ సింగర్ జానకి అమ్మ గురించి అందరికీ తెలుసు. తెలుగు ఫీల్డ్లో, తమిళ ఫీల్డ్లో, కన్నడం ఫీల్డ్లో తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అన్ని పాటలు, ఎన్నో వేల కొద్ది, లక్షల కొద్ది పాటలు పాడినటువంటి జానకి అమ్మ కొనా మూమెంట్లో మైసూర్కే వచ్చి సెటిల్ అయిపోయారు పాపం. అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి నేను దొరక్కపోని, స్వామీజీ చూడని, మాట్లాడకపోని ఒక ప్రదక్షిణ చేసుకొని సుఖవనాన్ని చూసుకుంటూ, హనుమంతుడిని చూసుకుంటూ వెళ్ళేది. అటువంటి జానకి అమ్మ గురించి ఎందుకు స్వామీజీ మాట్లాడుతున్నారంటే, స్వామీజీని గురించి కూడా కొన్ని పాటలు వేటూరి గారు రాసినటువంటి పాటలు పాడారు. ఇప్పటికీ ఆ పాటలు జనజనితం అయిపోయింది. మా దత్తభక్తుల్లో ఆ పాటలు వింటూ ఉంటారు. ఆ పాటల సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడారు, బాలమురళీకృష్ణ గారు కూడా పాడారు. వీళ్ళందరూ కూడా దత్తలోకానికి, గంధర్వలోకానికి చేరారు. ఇక ఎందుకంటే వాళ్ళంతా గంధర్వులు, ఏదో ఈ భూలోకానికి వచ్చారు, మన కోసం వచ్చారు అనిపిస్తుంది. అటువంటి జానకి అమ్మకు మనశ్శాంతి కలగని, చుట్టూ ఉండేటువంటి బంధుబాంధవులు, స్నేహితులకంతా దుఃఖము భరించేటువంటి శక్తి వాళ్లకు కలగని అని అంటూ, అటువంటి కోకిల రత్నాలు ఇంకా మనకు పుట్టాలా, మళ్ళీ పుట్టాలా అని వేడుకుంటూ జై గురుదత్త.